మీకు తెలుసా? మీ బ్యాక్ యార్డ్‌లో అంటే మీ దొడ్లో, మీ ఇంటి వెనక మీకు తెలియకుండానే ఒక పెద్ద మల్టీవిటమిన్ క్యాప్సూల్ కర్మాగారం ఉంది. ఇంతకీ ఇదేమిటో తెలుసా? మునగ ఆకు, అలాగే మునగ చెట్టు. చాలామందికి మునగ కాయలు తెలుసు. దాంట్లో ఉండేటువంటి ఆ రుచి తెలుసు. కానీ మునగ ఆకుతోటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే మీకు నోట మాట రాదు. అంతటి అద్భుతమైనది మునగాకు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రయోజనాలు. అలాగే దీంతో అనేక సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఈ మునగాకుతో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, దీన్ని ఔషధంగా ఎలా వాడాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. మునగ ఆకుతోటి అనేక వ్యాధుల్ని అంతం చేయొచ్చు. ఏమిటివి వరుసగా తెలుసుకుందాం. చూడండి, చెప్పుకున్నట్టుగా మునక్కాయలు రెగ్యులర్గా మనం తినేటువంటి ఆహారమే. అయితే ఈ మునక్కాయలే కాదు, ఆకుల్లో కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మామూలుగా ఏదో అనుభవంతోటో లేకపోతే పరిశీలనతోటో చెప్పింది కాదు, పరిశోధనలో తేలింది. మునగాకులో ఏముంటాయో తెలుసా? విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. ఇవి మామూలుగా ఉండవు, పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులు ఇచ్చి కొనేటటువంటి ఏ ఆకుకూరలో కూడా మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు అనేవి ఉండవు. అది మీరు గమనించాలి. అలాగే ఇంకా ఉన్నాయి. కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, అన్నిటికి మించి ఐరన్ కూడా మునగాకులో చాలా పుష్కలంగా మనకి లభిస్తుంది. అసలు 4-5 వేల ఏళ్ళ నుంచే మన పూర్వీకులం ఈ మునగాకు మెడిసిన్ని వాడుతూనే ఉన్నాం. అలాగే మునగాకుని ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా వాడుతూనే ఉన్నాం. కాబట్టి దీన్ని బట్టి మునగాకు గొప్పతనం అర్థమవుతుంది. ఆయుర్వేదంలో దాదాపు 300కు పైగా వ్యాధులు నయం చేయడానికి ఈ మునగాకుని ఉపయోగిస్తాం. మునగాకుల్లో చెప్పుకున్నట్టుగా విటమిన్లు, అమైనో యాసిడ్స్, మినరల్స్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇక కంపారిజన్ చెప్పాల్సి వస్తే మనకి మామూలుగా కొన్ని పదార్థాలు కొన్నిటికి ఫేమస్ అని అనుకుంటూ ఉంటాం కదా. క్యారెట్లు తింటే మాత్రమే వచ్చేటటువంటి విటమిన్ ఏని 1 కాదు, 2 కాదు, 10 రెట్లు అధికంగా ఈ మునగాకు ద్వారా మీరు పొందొచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా. కళ్ళ వ్యాధులకి సంబంధించినటువంటి మెడిసిన్లో మునగాకుని అందుకే ముఖ్యమైన కింద వాడతాం. ఇక మరొక విషయం, ఇది వింటే మరీ మీరు ఆశ్చర్యపోతారు. పాలు దేనికి ఫేమస్? కాల్షియంకి. పాల నుంచి వచ్చేటటువంటి కాల్షియంకి 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి మనం ఈ కాల్షియంని పొందొచ్చు. అలాగే పెరుగు నుంచి మనం పొందేటటువంటి ప్రోటీన్లన్నీ 8 రెట్లు ఎక్కువగా మునగాకు నుంచి మనం పొందొచ్చు. ఇక అరటి అంటుందనే చాలామంది గుర్తొచ్చేది పొటాషియం. అరటిపళ్ళ నుంచి పొందే పొటాషియం 15 రెట్లు ఎక్కువగా ఎండిన మునగాకు నుంచి మనం పొందొచ్చు. ఇన్ని గొప్ప ఉపయోగాలు ఈ మునగాకి ఉన్నాయి. ఇక ఈ మునగాకుతోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అంటే పెరటి వైద్యం ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజుల్లో పెరిగిపోతున్న సమస్య షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి మునగాకు ఉపయోగపడుతుంది. మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్గా తీసుకుంటే ఈ షుగర్ లెవెల్స్ 13.5% బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గినట్టుగా పరిశోధనలో తేలింది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే థైరాయిడ్ని రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్గా ఈ మునగాకుని మీరు వాడుకోవచ్చు. ఇక ఈ రోజుల్లో చాలామందిలో మనం చూస్తుంది ఎముకల బలం తగ్గిపోవటం. దీంతో ఆస్టియోపోరోసిస్, ఆ తర్వాత ఆర్థరైటిస్ లాంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. దానికి మునగాకు ఒక మంచి పరిష్కారం. మునగాకుల్ని తెచ్చి దంచి రసం తీసి ఆ రసాన్ని మీరు పాలకు కలిపి డైల్యూట్ చేసి తీసుకుంటే లేదా పిల్లలకి ఇస్తే ఎముకలు బలంగా తయారవుతాయి. ఇక ఈ పోస్ట్ కోవిడ్ కండిషన్స్లో, లాంగ్ కోవిడ్లో భాగంగా చాలామందిని ఆస్మా, దగ్గు, టీబీ ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇలాంటి ఈ సమస్యలు కూడా ఈ మునగాకు పరిష్కారం కింద మీకు ఉపయోగపడుతుంది. ఒక గుప్పెడు మునగాకుల్ని 100 మిల్లీలీటర్ల నీళ్ళకి వేసి 5 నిమిషాలు ఆ నీళ్ళని మరిగించండి, చల్లారనివ్వండి. ఆ నీళ్ళకి కొంచెం ఉప్పు, కాస్త మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం కలిపి తాగండి. దీంతో ఆ ఆస్మా అలాగే దగ్గు ఇలాంటివి తగ్గుతాయి. టీబీలో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఇక గర్భిణీలకి, బాలింతలకి కూడా మునగాకు ఉపయోగపడుతుంది. గర్భిణీలు, బాలింతలకు వచ్చేటటువంటి బాలింతలలో కాల్షియం అవసరం ఉంటుంది, ఐరన్ అవసరం ఉంటుంది, విటమిన్లు కూడా అవసరం ఉంటాయి. అలాగే తల్లితో పాటు పిల్లలు పాలు తాగుతూ ఉంటారు కదా, పిల్లలకు కూడా వీటి అవసరం ఉంటుంది. అయితే
ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా పాలిచ్చే తల్లులకి మునగాకు పెట్టామనుకోండి కూరలాగా, ఇవన్నీ కూడా సప్లై అవుతాయి, పాలు పెరుగుతాయి. అలాగే అతి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విరేచనాల గురించి. విరేచనాలు కంట్రోల్ అవుతాయి. మునగాకు రసాన్ని ఒక చెంచా తీసుకొని దాన్ని ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళ కలిపి కాస్తంత తేనె కలిపి తాగుతూ ఉంటే విరేచనాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇక అతి ముఖ్యమైనది కాల్షియం సప్లై అవుతుంది మీకు మునగాకు ద్వారా. కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే తత్వం దీనికి ఉంది. అంటే మునగాకుని తీసుకుంటే కాల్షియం లోపాన్ని ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఇది వరప్రసాదిని, అంటే ఒక వరం లాంటిది అని చెప్పొచ్చు మునగాకు. రెగ్యులర్గా మునగాకుని ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తుంటే మహిళల్లో మనకు కనిపించేటువంటి కాల్షియం లోపం అనే సమస్య తగ్గి కాల్షియం పెరుగుతుంది. ఇక అధిక రక్తపోటు, అలాగే అధిక కొలెస్ట్రాల్ ఈ మధ్యలో చాలామంది ఇబ్బంది పెడుతున్న సమస్యలు. ప్రతిరోజు కూడా ఇక్కడ మునగకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి కషాయం తయారు చేసుకొని దీనికి తగినంత ఉప్పు, అది మీకు సైంధవ లవణం అయితే మంచిది, ఎందుకంటే మరి మామూలు ఉప్పు అయితే బీపీ పెరుగుతుంది. సైంధవ లవణాన్ని ఒక చిటికెడు కలుపుకొని దీన్ని రోజు ఒకసారి, ముఖ్యంగా సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటుంటే మంచిది. ఈ కషాయం హైపర్ టెన్షన్, అధిక కొలెస్ట్రాల్, మెయిన్గా అలసట, అతి ప్రధానంగా లైంగిక దుర్బలత ఇలాంటి సమస్యలకి నివారణ కింద ఉపయోగపడుతుంది. అయితే ఏదైనా సరే కషాయం ఎట్ట తయారు చేస్తాం? ఏదైనా ఒక మొక్క తాలూకు కషాయాన్ని తయారు చేయడానికి దాని తాలూకు ఇంగ్రీడియంట్స్ అంటే ఆకులు కానీ, ఇప్పుడు చెప్పిన ఈ కాయలు కానీ, ఇలాంటివి ఆకులు ఒక 2 కప్పులు తీసుకోవాలి. దానికి 4 రెట్లు నీళ్లు పోసి మరిగించాలి. 1 కప్పు వరకు ఉడకబెట్టి తర్వాత ఫిల్టర్ చేసి వేడిగా తాగాలి. దీన్ని కషాయ ప్రక్రియ అంటారు, హెర్బల్ టీ. ఇక కంజంక్టివైటిస్, కళ్ళ చుట్టూ వాపు ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ మునగ మీకు ఉపయోగపడుతుంది. ఒక పిడికెడు మునగ ఆకుల్ని తీసుకొని దంచి రసం తీయండి. ఆ రసాన్ని జాగ్రత్తగా కంట్లో మీరు వైద్య పర్యవేక్షణలో 2 చుక్కల చొప్పున వేసుకుంటూ ఉండాలి. కళ్ళ చుట్టూ వాపు ఉన్నప్పుడు ఈ రసాన్ని కళ్ళ చుట్టూ రాయాలి. పేస్ట్ రూపంలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. అయితే కంటికి సంబంధించింది కాబట్టి తప్పనిసరిగా వైద్య పర్యవేక్షణలో ఆయుర్వేద వైద్యుల సలహాతోటే దీన్ని వాడుకోవాలి. డిస్పినోరియా అంటే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్ అంటారు, మహిళల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నడువు నొప్పి, మొటిమలు ఇలాంటి వాటికి కూడా ఈ మునగ పనిచేస్తుంది. వాతపిత్త కఫ దోషాలను సమతుల్యం చేస్తుంది. అది 50 నుంచి 60 మిల్లీలీటర్ల మునగ ఆకుల కషాయాన్ని రోజుకి 2 సార్లు తాగుతూ ఉంటే నడువు నొప్పి తగ్గుతుంది, ఎందుకంటే కాల్షియం సప్లై అవుతుంది. అలాగే పెయిన్ఫుల్ మెన్స్ట్రుయేషన్, మెన్సెస్లో నొప్పి తగ్గుతుంది, వీటి నుంచి రిలీఫ్ వస్తుంది. ఇది బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. దీంతో మొటిమలు, నల్ల మచ్చలు లాంటివి తగ్గుతాయి. పొట్ట ఉబ్బరింపులో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఒక పిడికెడు మునగ, ఇక్కడ పూలు మీకు ఉపయోగం. పిడికెడు మునగ పూలని సేకరించి ఉప్పు, మిరియాల పొడి లేదా వెల్లుల్లి అల్లం పేస్ట్తో ఉడికిచ్చి సైడ్ డిష్ కింద భోజన టైంలో దీన్ని తీసుకోవాలి. ఇది పొట్ట ఉబ్బరింపుని, అలాగే రుచి లేని ఆ టేస్ట్లెస్నెస్ని ఇలాంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ పొడిని ఎలా తయారు చేస్తారు? ఎండబెట్టినటువంటి పూలని తెచ్చుకొని, లేకపోతే మునగ పూలు తెచ్చుకొని కాస్త ఎండబెట్టండి. ఆ తర్వాత కొంచెం నెయ్యితో వేయించండి. మిరియాల పొడి ఉప్పుతోటి కలపండి. ఫైనల్గా అన్నింటినీ కలిపి పొడిగా తయారు చేసుకోండి. దీనిని ఉదయం మీరు ఫుడ్తో పాటు తీసుకోవచ్చు ఆహారంగా. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక నల్ల మచ్చలు, మొటిమలు ఇలాంటి వాటిని కూడా దీంతో తగ్గించుకోవచ్చు. మునగ ఆకుల పేస్ట్ లేదా రసానికి నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇది నల్ల మచ్చలను తగ్గిస్తుంది, మొటిమలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక కాలేయం, ప్లీహం, ప్యాంక్రియాస్ ఇవన్నీ ఒక ఫ్యామిలీ లాగా ఉంటాయి. వీటన్నిటినీ స్ట్రెంథన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు ఉపయోగపడేది మునగకాయలు. మునగకాయలతోటి సూప్ తయారు చేసుకొని తీసుకుంటే లివరు, ప్లీహం, ప్యాంక్రియాస్ సంబంధ వ్యాధులలో మంచి ఆహార ఔషధం కింద ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన మరొక విషయం, శృంగార శక్తిని పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కొన్ని సినిమాల్లో కూడా అందుకే సరదాగా చూపిస్తుంటారు. అలాగే ఎముకల కీళ్ళను కూడా ఇది బలపరుస్తుంది. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. అలాంటి తలనొప్పిని తిప్పికొట్టడానికి ఈ మునగ ఉపయోగపడుతుంది. మునగ ఆకుల్ని గ్రైండ్ చేయండి, పేస్ట్ రూపంలో తలనొప్పి ఉన్న చోట రాసుకోండి. దీంతో తలనొప్పి నుంచి రిలీఫ్ పొందొచ్చు. మునగ ఆకులతోటి కూర తయారు చేసుకొని తింటూ ఉండండి. దీంతో ఇది తలనొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. మునగ గింజల పొడి, దీన్ని నస్యం అంటారు. అంటే ముక్కులో అది చూర్ణ నస్యం కింద బాగా ముక్కు పొడవులాగా పీలిస్తే మంచి రిలీఫ్ వస్తుంది, తలనొప్పి తగ్గుతుంది. ఇక డయాబెటీస్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు.
మునగ ఆకుల్ని మీరు డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు. ఇది శక్తివంతమైనటువంటి యాంటాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. అలాగే అనేక స్టడీస్లో ఇది యాంటీ డయాబెటిక్గా ఉపయోగపడుతుందని తేలింది. ఇక క్రిములలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మునగ పువ్వులు, ఇది ఛాతులో మంట ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే ఆ మూత్రపిండాలలో ఉండేటువంటి కంజెషన్ తగ్గిస్తుంది. మెయిన్గా ఈ ఇంటెస్టైనల్ వర్మ్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక మగవాళ్ళ ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది. ఇలాంటి ఫర్టిలిటీ కోసం మునగ ఉపయోగపడుతుంది. మునగ కాయలు ఆ వీర్యం తాలూకు క్వాలిటీని పెంచడానికి ఉపయోగపడతాయని తేలింది. దీన్ని అనేక అధ్యయనాలు దీనిపైన జరిగాయి. ఈ అధ్యయనాలలో మునగ ఆకుల పొడి వీర్యం తాలూకు ఆ క్వాంటిటీని పెంచుతున్నట్టుగా, అలాగే ఆ మొటిలిటీని పెంచినట్టుగా కూడా తేలింది. ఇక మునగ గింజల నుంచి నూనె కూడా తీస్తారు. ఇలాంటి ఈ నూనె తలనొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె చర్మ సంబంధ సమస్యల ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. అలాగే మునగ నూనె డయాబెటీస్లో కూడా యూస్ఫుల్గా ఉంటుందని తేలింది. ప్రధానంగా వాపులు నొప్పులు ఉన్నప్పుడు మునగ ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది. మునగ ఆకుల్ని గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకొని ఆ పేస్ట్ని ఎక్కడైతే వాపు నొప్పి ఉందో అక్కడ అప్లై చేసి కాపడం పెట్టుకుంటే అవి తగ్గుతాయి. అసలు ఈ మునగ ఆకుల్ని మీరు రెగ్యులర్గా పొడి రూపంలో ఉపయోగించుకుంటుంటే అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మునగాకుల పొడిని నేరుగా తినొచ్చు, లేకపోతే శనగలతోటి కలిపి తీసుకోవచ్చు. అప్పుడు ఆ లాక్టేటింగ్ ఉమెన్కి పాలిచ్చేటటువంటి మహిళలకి ఇది ఉపయోగపడుతుంది. రక్తహీనతను సరిదిద్దుతుంది. ఇలాగా అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. అద్భుతమైన ఫలితాలు దీంతో వస్తాయి. మెయిన్గా రక్తహీనతను సరిదిద్దుకోవచ్చు. అసలు అందుకే ఆయుర్వేదంలో అనేక ఔషధాల తయారీలలో ఈ మునగని ఉపయోగిస్తూ ఉంటాం. మురివెన్న అని జాయింట్ డిస్లొకేషన్స్లో లేకపోతే ఫ్రాక్చర్స్లో వాడుతుంటాం. దాంట్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. అలాగే కొట్టం చుక్కాది తైలం అని ఉంటుంది. దీంట్లో కూడా ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్. అలాగే శోధగ్న లేపమని వాపు నొప్పి తగ్గించడానికి వాడతాం. దాంట్లో కూడా ఎరుపుదనాన్ని తగ్గించడానికి వాడేటటువంటి ఆ మెడిసిన్ తయారీలో కూడా మునగ ఉపయోగపడుతుంది. అలాగే ఆరగ్వదాది కషాయం, ఇది మోషన్ ఫ్రీ అయ్యేలాగా చేయడానికి ఇస్తూ ఉంటాం. దీంట్లో కూడా మునగని వాడతాం. అలాగే పులుసులు రావటం, వ్రణాలు తయారవటం, ఇలాంటి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవసరమైన సందర్భాల్లో ఆరగ్వదాది కషాయం ఇస్తాం. దానికి ఈ ఒక వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ కింద మునగ ఉంటుంది. ఇలాగా ఈ మునగతోటి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఇది ఔషధపరంగా ఉపయోగపడుతుంది. మునగ ఆకులు అలాగే మునక్కాయలు కూడా. కాబట్టి మీరు ఈ మునగని ఔషధం కింద వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు వీడియో అప్లోడ్ అవ్వడంతోనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఒక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని విషయాలు మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.